హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే నా బర్త్డే అనమాట, జూన్ 21వ తేదీ. సో చెప్తామని నాన్న అనుకుంటే నువ్వే చెప్తున్నావు కదా, హ్యాపీ బర్త్డే విన్నా. థ్యాంక్ యూ. కానీ ఫస్ట్ చెప్పింది మన వేరే అక్క. బట్టలు పంపించింది కదా, మన అందరికి ఒకటే కలర్. ఆ అక్క 1 గంట అప్పుడు ఏమో పంపించింది. హ్యాపీ బర్త్డే ఉన్నది బాగున్నాను నలుగురు అని పంపించాను. తర్వాత మా బాబాయ్ కూడా నీకు పెట్టాడే. ఇంకా నేను నువ్వు చూస్తావు అనుకశానని ఇక్కడ ఇట్లుంటది కదా, తీర్చి పెడితే మా బాబా పొద్దున్నే చేశాడే. గట్టిగా ప్రయత్నం చేసినట్టే. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే రేపు అని నిన్నే నాకు తెలుసు. అంటే పెద్దగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుండేది అనుకోండి. కాకపోతే ఈసారి కొంచెం హ్యాపీగా ఏదో అనిపించి అనమాట, వీడియో చేద్దాము మంచిగా ఉందామని. కాకపోతే నిన్న భారతి ఛానల్లో ఒక వీడియో పెట్టి మనం ఫ్రీగా లేదని చేయ ఎక్కడ బాన్ పడేదానికి మరి వీడియో నా అంతదానికి గడ్డలు పెట్టి. సరేలే. ఏ వీడియో అంటే మామూలు పల్లెటూరు సైడ్లో ఎక్కువ చేస్తారనమాట. ఏవి ఒరికిళ్ళు అంటారు, లేకపోతే ఒట్టి తనుగులు అంటారు. ఇంకా అందరికి అర్థమవుతారు. అంటే ఆ వీడియో పెట్టామన్నమాట నిన్న భారతీయ ఛానల్లోకి. అసలు ఎంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారంటే కొంతమంది, నాకు అసలు షాక్ అవుతున్నాను. అంటే నెగిటివ్ కామెంట్లు నాకేమీ కొత్త కాదు. మాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు దాంట్లో 2 నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉండ్రి. ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు దాంట్లో మళ్ళీ ఒక 50 మంది నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉండ్రి. ఇప్పుడు 4 లక్షల మంది కాబట్టి ఉన్నారు. మామూలే ఇంకా అవి రావడం మనం తీసేయడం. ఎందుకంటే నేను చదివేవాడు, నేను ఫీల్ అయ్యి నేను నాకటిగా తీసేస్తాను. మళ్ళీ భారతి చూస్తే భారతి ఇంకో రకంగా ఫీల్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకో రకంగా. సో నెగిటివ్ కామెంట్లు అంటే అవని కాదు, మామూలే వస్తుంటాయి, అన్ని దాంట్లో వస్తుంటాయి. కాకపోతే నన్ను నిన్నటి నుంచి ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, భారతి ఛానల్కి చేసాం కదా అవి వీడియో ఒట్టి శనకలో అని. దాని కింద కామెంట్లు ఏం చేస్తున్నారంటే, ఏ కామెంట్లు వస్తున్నాయంటే అది పొట్టేలు కూర కాదు, అది ఇంకోటి, అది ఇంకో దాని ఈ కూర అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అనమాట. మరి తెలిసి కామెంట్ చేస్తున్నారో తెలియక కామెంట్ చేస్తున్నారో నాకు తెలీదు. మటన్ ఏదైతే ఉన్నదో అది వేరే దానికి సంబంధించిన మటన్, అది పొట్టేళ్ళు కాదని రకరకాల కామెంట్ చేస్తున్నారు అనమాట. అస్సలు నాకు ఏం బుర్ర పాడైపోతున్నది. సో అదే ఫ్రెండ్స్, ముందు అది క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అందుకనే నిన్న చల్లదు ఉన్నింది అని చెప్తాను అనమాట భారతికి. మీకు ఇప్పుడే చూపిస్తాను రండి. అనుకున్న మొత్తం ఏంటంటే అది పొట్టేలు కూర. దానికని నేను రాత్రి అన్నం తిన్నాక నేను కింద వేసి చూపిస్తానండి. కిందే ఇడిగా ఉన్నవి. ఫస్ట్ ఇటు చూడండి ఎక్కటో లైట్ ఆన్ చేయి, దూరం నుంచే చెప్పి దగ్గర వద్దులే. ఇది పొట్టేలుది. ఇంకా దీని మీద చీమలు కానీ వస్తున్నాయా? ఈ చీమలు అయితే మనం పెట్టలేము కదా అప్పటికప్పుడు తీసుకొచ్చి. కానీ వస్తున్నాయి చీమలు, నా చేతికి ఎక్కుతున్నాయి. ఇట్లా పెట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఇవి మేము నిన్ను చేసిన ఉరికిల కూరికలు వట్టి తినుకలకు సంబంధించినవి. ఇంకా ఈడు చీమలు చూపి గోడకు చూపి కానీ వస్తున్నావా? కిందికి చూపి పైకి ఎక్కడ పోతావు? ఇంకా దీనికి కానీ చీమలు చూడండి కానీ వస్తున్నదా? ఫోకస్ చేయలే ఊకుమంటావు. చీమలు ఇది అయిపోయింది, వద్దులే ఇట్రా. లైట్ ఉన్నదా? నానే చేస్తాను. ఇడే ఉంది. ఐరైడ్ ఉన్నాను రా. ఊకురామ్మా. కనిపిస్తున్నావు. అవి చూస్తారు కదా, ఇవి మేము నిన్న రాత్రి తిరిగిన తల్లిలు.
ఇవి కూడా చూపిస్తున్నావు ఏంటి అనుకున్నదండి. అంటే నాకు అర్థం కాలేదన్నమాట. ఇంకేం మాట్లాడాలి. ఇది ఇది పొట్టేది కాకుండా ఇంకేం లేదండి ఇది. ఆ కామెంట్ చూసినాక నేను ఇప్పుడు పడేద్దాన్ని నేనే చెప్పింది పొద్దున్న రాత్రే చెప్తే. అది పొట్టేది కాదు, అది ఇంకోటి 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 అని కామెంట్లు అనమాట. ఎట్టో వేరే ఆ కామెంట్ అట్లాంటి రాత్రే వచ్చా. నేను అప్పటి నుంచే దీన్ని పడేద్దని చెప్తే పడేసింటే ఇప్పుడు చూపిలేం చెప్పినా నమ్మరు. అవును. ఏ 24 గంటల నెగిటివిటీ ఎట్లా మనుషుల్ని ఇది చేద్దామా. కొందరే మనం కూడా పాజిటివ్ కామెంట్లకు రియాక్ట్ అయినట్టు నెగిటివ్ కామెంట్లకు రియాక్ట్ కాము. అదేంటో మరి. అవి నిన్న మేము అవిటి గురించి చెప్తాను నేనండి. నిన్న తీసుకొచ్చింది నేను 1000 రూపాయలది మటన్ పొట్టేలు కూర. ఇది నిన్న భారతీయ వీడియోలో కూడా మెన్షన్ చేసి ఉంటాం లాస్ట్కి. నాకు తెలుసు నెగిటివ్ అనుకునే వాళ్ళు చకామని అనుకుంటారని. కొందరు 1000 మంచి మాటలు చెప్పినా తీసుకోరు. కానీ అంటే ఒక నెగిటివ్ చేయడానికి ఏ పాయింట్ దొరుకుతుందా అని కొంతమంది కాసుకొని కూర్చున్నట్టుగా వస్తున్నది నాకైతే. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇవి వచ్చేసి నేను ఉత్తు కూర అంటే ఆయన రాదు, అట్లా రాదు, మళ్ళీ కొంచెమే వస్తుంది, నువ్వు తీసుకో మరి అది ఇదంటే సరేలే నువ్వు ఎట్లా ఇస్తావు అంటే ఈ ఎముకలతో సహా తూకం వేసి తర్వాత ఎముకలు గడ్డకి తీసి ఇచ్చానమాట. ఈ ఎముకలు నువ్వు సూపో ఏదో అనేది అది చేసుకుని పో బాగుంటుంది, ఎముకలు ఇడే తీసిస్తాను కానీ ఎముకలతో పాటు తూకం వేసిస్తాను, దాని గురించి డబ్బులు వెళ్ళను అని. 1000 రూపాయలు. అది కేజీ సరిపోదు, 1000 రూపాయలు అంటున్నాను. సో ఓన్లీ ఆ మటన్ని వీడియో చేస్తుంది హౌ టు మేక్ వరికిల వట్టి తొనుకలు అని. ఆ ఎముకలతో సూపో ఏదో అంటే భారతి అది చేశా పాడేలాక. అవి చేయడం మంచిదైంది. అది తీసుకోనమంటే నన్ను వద్దులే అంటే ఒక టైంగా. సో అది పొట్టేలు కూరే అనడానికి ఇంతకంటే ఇంకా నేను ఏం చెప్పలేదు. ఇంకా ఎందుకు భారతి అరుస్తున్నావు అంటే మామూలే. పిచ్చి నవ్వు ఎందుకు నవ్వుతున్నావు, పిచ్చి నవ్వు ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళకే తెలియదు. ఇటు చూడండి, ఇదిగా అది బీఫ్ మీట్ కదా అని ఇంకోరు. అంటే ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు మాకు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అది కాదు నేను ఏమంటానంటే మినిమం జ్ఞానము ఉందన్నమాట నాకు కూడా ఏది అనేది. సో నెగిటివ్ కామెంట్లు మాకేం కొత్త కాదు ఫ్రెండ్స్. కాకపోతే కొంతమంది కావాలని నెగిటివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని నాకు అనిపించింది నిన్నటి నుంచి. సో దయచేసి మమ్మల్ని ఎవరైతే హర్ట్ చేయాలనుకుంటున్నారో, నేను ఆల్రెడీ ఆ కామెంట్లు డిలీట్ చేశానులేండి, అలాంటి కామెంట్లు డిలీట్ చేశాను. కానీ మమ్మల్ని సపరేట్గా బాధ పెట్టవలసిన అవసరం లేదండి. మేము ఆల్రెడీ బాధలోనే ఉన్నాం. సో కొంతవరకు మేలు ఇంతకుముందు ఉన్నదాంతో పోలిస్తే మొన్న యూట్యూబ్ పరంగా కొంతవరకు హెల్ప్ అందడం ద్వారా కొంతవరకు మేలు. మేము ఆల్రెడీ బాధలోనే ఉన్నాం ఎంతో కొంత. మళ్ళీ సపరేట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం, బాధ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో దయచేసి అది మీరు అర్థం చేసుకోండి. సపరేట్గా కొత్తగా హట్ చేసేది ఏం లేదు. బాగా బాధలోనే ఉన్నాం ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని కళలో పడకూడదు అంటారు. మేము ఒక టైంకి పడేం కాబట్టి ఇప్పుడు అది అనుభవిస్తున్నాం అంతే. సో ఆల్రెడీ విరిగి నలిగిన హృదయంతోనే ఉన్నాం. కాకపోతే వీడియో స్టార్ట్ చేసిన ప్రతిసారి ఏడవలేము, ప్రతిసారి ఇది చేయలేము. కాబట్టి నవ్వుకుంటూ మాట్లాడుతుంటే ఇంక మేమేదో బాగుపడిపోయినాం అనుకున్నారేమో కొంతమంది, అందుకు వేరే కామెంట్ చేస్తున్నారేమో, నాకైతే తెలీదు. సో దయచేసి మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే ఏం లేవు ఆ నెగిటివ్ కామెంట్లు ఎవరైతే చేస్తున్నారు. సో మా గురించి కొంచెం ఆలోచించడం తగ్గించండి దయచేసి. ఆలోచిద్దరు మళ్ళీ మేము బాగుపడి ఇంతకుముందులాగా మళ్ళీ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు, మళ్ళీ ఇంతకుముందు అది మాకు ఫిబ్రవరి పుట్టే ముందు కారు. సో అట్లాంటివి ఒకవేళ మళ్ళీ మా జీవితంలో వస్తే మళ్ళీ మీరు ఆ టైప్ కామెంట్లు ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో మళ్ళీ అలాంటివి చేయండి.
ఇంకా అది మామూలే అనుకోవచ్చు, బాగున్నాం కాబట్టి చేస్తున్నారులే, ఎవరో లేని వాళ్ళు అనుకోవచ్చు. మేము ఆల్రెడీ చెడిపోయినామండి. దయచేసి మాకు ఆ నెగిటివిటీ తట్టుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు నేను సపరేట్ దాని గురించి వీడియో చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి, తట్టుకోలేదు. అంత గట్టిగా లేదనమాట ఇంత ముందులాక హృదయం. నలిగిపోయినాం కదా ఆల్రెడీ, ప్రతి చిన్నదానికి బాధ. ఇంతకుముందు అంత గట్టిగా బలంగా లేము, మానసికంగా కానీ డబ్బు పరంగా కానీ. సో ప్రతిదాన్ని ఓర్చుకోలేకపోతుంది. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అది పొట్టేలు మాంసమే, మళ్ళీ ఒకసారి ఇవి చూపించాలి ఇంకంతే. సో మీరు అనుకున్నది అదే, బీఫ్ కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు నా బర్త్డే. నాకు పెద్దగా హ్యాపీగా లేదు నిన్నటి నుంచి. యాక్చువల్గా భారతి మధ్యరాత్రే లేచి విష్ చేస్తున్నానండి, అది నాకు తెలుసు. కానీ నేను కసురుకున్నా ఆ కమెంట్లు చూసుకుంటుంటే, ఏదో భారతి నన్ను అంటే ఆ కమెంట్లు దీంట్లోనే భారతిని గట్టిగా కసురుకుంటాను అన్నమాట. బాగా భారతిని నలిగి ఏమప్ప అన్నట్టు అనుకున్నాను. నాకు తెలుసు, అయినా వెయిట్ చేసి 12, 2, 1 గంట వరకు భారతిని పండుకునేది అప్పటికి. అయినా సరే మన ఇంతకుముందు నెంబర్ ఉంది కదా యూట్యూబ్లో, సో చాలామంది విష్ చేసినారు. అండ్ థ్యాంక్ యూ సిస్టర్. ఆ సిస్టర్ బట్టలు పంపించిన సిస్టర్ పేరు దాంట్లో రమాదేవి అని పడుతుంది, శ్రీదేవి అని పడుతుంది, ఇంకో పేరు కూడా ఉంటుంది. సార్ క్షమించండి, ట్రూ కాలర్లో 2 పేర్లు ఉన్నాయి. సో థ్యాంక్ యూ సిస్టర్, చాలా థ్యాంక్స్ మీకు. ఆ టైంలో పడుకొని ఆ టైంలో లేచి నన్ను విష్ చేసినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎవరెవరైతే విష్ చేశారో మీ అందరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో విష్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. బర్త్డేకి ఇట్లా చేద్దాం అంటే కొంచెం నేను అనుకునేంటి చేద్దామని, ఏదో ఒకటి అన్నా కానీ ఇంత బాధ తెలకలే. ఇంకా దయచేసి ఏమో ఫ్రెండ్స్, ఈ మధ్యన చిన్న చిన్న యూట్యూబ్లో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, చిన్నదానికి పెద్దదానికి. మమ్మల్ని బాధించే వాళ్ళకైతే మళ్ళీ దండం పెట్టి చెప్తున్నాను, మీరు అనుకున్నంత మంచిగా లేదు, మీరు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో రాత్రి అంతా నిద్ర లేదు ఫ్రెండ్స్, చాలా లేట్ అయ్యనుకుంటున్నాను ఈ ఆలోచనలు కన్నా. సో ఏమైనా నెగిటివ్గా మాట్లాడుంటే క్షమించండి.